కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని అని పిలుస్తున్నారు అమ్మవారిని వసిన్యాది దేవతలు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి నామం. అమ్మవారి యొక్క మాతృత్వమును సూచించేటటువంటి నామం. అమ్మని చూసి అమ్మ అనడం ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా, ఎంత అనుబంధంగా ఉంటుందో ఈ నామము కూడా అంత పవిత్రమైనటువంటి నామం. ఇందులో ఒక చమత్కారాన్ని జోడించారు. మహాకామేశ్వరుని యొక్క ప్రేమ అనబడేటటువంటి రత్నాన్ని అమ్మవారు పుచ్చుకుంది. ఇప్పుడు ఆయన తన ప్రేమని ఆవిడికి ఇచ్చాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఇప్పుడు సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమ ఆవిడికి ఇయ్యబడింది. ఆవిడ ఫలితంగా ఆయన యొక్క ప్రేమని పొందినటువంటి కారణం చేత ఆయనకి 2 మణులను ఆవిడ బహూకరించింది. ఆయన ప్రేమరత్నాన్ని ఆవిడ పొందింది. ఆవిడ 2 రత్నములను ఆయనకి బహూకరించింది. అమ్మవారి యొక్క 2 స్తనములు 2 మణులుగా స్వామివారికి ఇయ్యబడ్డాయి. దీనివల్ల తెలిసేది ఏది అంటే మనకి వారిద్దరూ తల్లిదండ్రులు అన్నది భావన. ఎందుచేత అంటే లోకంలో మీరు ఒక్క విషయం గమనించండి, ఇది పెద్ద విశేషం ఏం కాదు. మనకి అసలు ఉన్నాము అంటే కారణం అమ్మ. అమ్మ కడుపులో పెరిగాం, అమ్మ కడుపులోంచి వచ్చాం. అమ్మ కడుపులోంచి వచ్చిన తర్వాత అసలు బతికున్నాడు అనడానికి కారణం అమ్మ ఇచ్చిన పాలే. అమ్మ పాలు తాగి బతికినటువంటి వాడు అమ్మ కూడా ఏం చేస్తుందంటే, నేను కూడా గౌరవించే ఆయన ఉన్నారు నాన్న, నేను కూడా ఆయన్ని అనుగమిస్తూ ఉంటాను అని తండ్రిని పరిచయం చేస్తుంది. లోకంలో తల్లి పరిచయం చెయ్యకుండా తండ్రి తెలియదు అసలు. కాబట్టి ఇప్పుడు శివుడు తెలియాలి అంటే, శివజ్ఞానం రావాలి అంటే ఏది ఉండాలి అంటే, భౌతికంగా ఈ శరీరంతో బతకడానికి అమ్మ ఉండాలి. అమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన స్తనాలుగా చేసుకుంది. బాహ్యంలో తల్లి తన స్తనములలోంచి క్షీరము స్రవిస్తే బిడ్డల్ని పోషించినట్టు ఆ అమ్మకి ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త ప్రాణిజాతము ఆవిడ బిడ్డలే కనుక ఆవిడ సూర్యచంద్రుల్ని స్తనమండలంగా పెట్టుకుని సమస్త ప్రాణులను పోషిస్తోంది. అందుకనే ఆ సూర్యచంద్రులు లేకపోతే ఆహారం దొరకదు. సమస్త ప్రాణికోటికి ఆహారము అమ్మవారి యొక్క స్తనములలోంచే వస్తున్నట్లు. అందుకని అమ్మ స్తనములలోంచి స్రవించిన పాలచేత బిడ్డడు బతికినట్టు ఆ సూర్యచంద్రుల వలన సమస్త ప్రాణికోటి బతుకుతోంది. అమ్మా అని ఏడిస్తే పిల్లవాడి పట్ల అమ్మ కరుణించినట్టే, అయ్యో నేను అసలు ఎవరు, నా యొక్క నిజస్వరూపమేమి అని ఏడిచినటువంటి వాడికి ఆవిడ జ్ఞానక్షీరమును పడుతోంది. ఆవిడ జ్ఞానక్షీరమునిచ్చి ఆ జ్ఞానక్షీరము చేత శివుడు తెలిసేటట్టుగా చేస్తోంది. మాయని తీసేస్తోంది, శివుడు ఎవరో చెప్తోంది. చెప్పడం వల్ల ఇక్కడే మనకేం తెలుస్తుందంటే, నేను జీవుడను కాను, నేను ఆత్మ అన్న జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానము కలగడానికి హేతువు అమ్మవారి యొక్క అనుగ్రహము. కాబట్టి అమ్మవారి యొక్క స్తనములలోంచి స్రవించేటటువంటి పాలు అంటే 2 కోణముల యందు ఉంటాయి. ఒకటి మనందరం బతికి ఉండడం, ఒకటి 2 ఆ జ్ఞానక్షీరమును గ్రోలి శివుణ్ణి తెలుసుకోవడం ఒకటి. కాబట్టి లోకంలో ఎప్పుడైనా అమ్మ స్తనములు అనగానే అవి దేనికి గుర్తు అంటే మాతృత్వమునకు గుర్తు. ఒక కొడుకుగా ఆ అమ్మతనాన్ని చూసి ఈవిడే మా అమ్మ, ఈవిడ వల్లే నేను బతికాను, ఈవిడ వల్లే నేను ఉన్నాను, నా తల్లి అని నమస్కరించడానికి ఏ స్తనమున వలన మనం బతికామో ఆ నామం చెప్పగానే బిడ్డలుగా మనందరం 2 చేతులు కైమోడ్చి నమస్కరించవలసినటువంటి నామం ఆ నామం. కాబట్టి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాలిలతాఫలకు చద్వయి అంటారు తర్వాతి నామంలో. ఇది వసిన్యాది దేవతలు తమ యొక్క ఉపాసన బలం చేత లలితాపరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించినప్పుడు వారు అమ్మవారి యొక్క అంగాంగములను పరమభక్తి భావనతో దర్శనం చేసినటువంటి వారు. ఒక హనుమ రామచంద్రమూర్తి యొక్క అంగాంగములను సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలిగారో అలా అంత ఉపాసన బలంతో కేశాది పాదాది పర్యంతము వారు వర్ణించగలుగుతున్నారు. ఇది వారి యొక్క ఉపాసన బలం. బిడ్డలుగా నిలబడి వారు ఆ దర్శనం చేశారు, ఆ అనుగ్రహాన్ని మనకి కృప చేశారు. వారంటారు, అమ్మవారి బొడ్డు దగ్గర బయలుదేరినటువంటి ఆ నూగారు, ఆ సన్నని వెంట్రుకలతో కూడినటువంటి ఆ తీగవలె పైకి పాకినటువంటి నూగారు 2 పళ్ళు ఫలిస్తే ఎలా ఉంటాయో ఆ తల్లి యొక్క స్తనములు అలా ఉన్నాయి నూగారుకి. నాభ్యాలవాల రోమాళిలతాఫలకు చద్వయి.
లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ. కొన్ని నామాలకి పెద్ద విశేష వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి మాతృ చిహ్నములు అని గుర్తించి ఒక నమస్కారం చేయగలిగితే చాలు, వాటికి పెద్ద వ్యాఖ్యానాలు అవసరం ఏముండదు. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ అంటే అమ్మవారి యొక్క నడుము ఉందా లేదా అని అనుమానం వచ్చింది. వసిన్యాది దేవతలకి కూడా మిగిలినవన్నీ చెప్పగలుగుతున్నారు, కానీ ఒక్క నడుము ఉందా లేదా అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఉపాసనలో అమ్మవారి వంక చూసినప్పుడు. అంటే అనుమానం రావలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత సన్నటి నడుము, అంత సన్నటి నడుము ఉన్నటువంటి తల్లిగా మీరు ఎప్పుడైనా బాగా గండు కందిరీగలు ఉంటాయి ఎర్రటివి. నేను ఫుడ్ కార్పొరేషన్ సామర్లకోట పనిచేసే రోజుల్లో అక్కడ ఆఫీసులోకి వస్తుండేవి, నేను తదేకంగా వాటిని చూస్తుండేవాడిని. నిజంగానే అవి ముందుకి తల ఇలా ఉంటుంది, వెనక్కి పృష్ఠభాగం ఇలా వంగి ఉంటుంది, మధ్యలో ఉన్న నడుము వంక చూస్తే అసలు ముందుకున్న ఈ బరువుని వెనకనున్న ఈ బరువుని నడుని ఎలా మోస్తోందిరా అనిపిస్తుంది మనకి. వెంట్రుకవాసిగా ఉంటుంది. కొంచెం అది దూరంలో ఎగురుతున్నప్పుడు మీరు చూస్తే మధ్యలో ఏదో లేదు, కానీ ఈ రెండు ఎలా కలిసి ఉన్నాయి అని అనుమానం వస్తుంది మీకు. బాగా పట్టి పట్టి చూస్తే ఓ నడుము ఉంది రోయ్ దీనికి అంటారు. సన్నగా వెంట్రుకలో ఉంటుంది, అది మోస్తూ ఉంటుంది రెండింటినీ కలిపి. అది చాలా ఆశ్చర్యం, అందుకే కందిరీగ నడుము అంటుంటారు. ఇక్కడ వసిన్యాది దేవతలు ఇంకా అందమైన మాట మాట్లాడారు. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ. అమ్మవారి నడుము ఉంది అని చెప్పడానికి మాకేం కనపట్టలేదు అక్కడ నడుము అన్నారు. మరి నడుము ఉందని ఎలా చెప్పగలవు నువ్వు? ఏదో ఒక ఆధారం ఉందా పోనీ నడుము ఉంది అనడానికి? ఓ ఆధారం ఒకటి మాకు కనపడుతోంది అన్నారు. ఏం కనపడుతోంది అని అడిగారు. అడిగితే ఆమె నాభి నుంచి బయలుదేరినటువంటి నూగారు హృదయ మండలం వరకు వెళ్ళింది కాబట్టి మధ్యలో ఏదీ లేకపోతే ఆ నూగారు తెగిపోతుంది పైకి కిందకి. మధ్యలో ఏదో ఆలంబనం ఉంది కాబట్టి అది తిన్నగా పూర్తిగా పై వరకు వెళ్ళింది ఆ తీగ. అలా వెళ్ళింది కాబట్టి బహుశా నడుము ఉందని మేము అనుకుంటున్నాం తప్ప నడుము అని మాకేం కనపడలేదు అన్నారు వాళ్ళు. అంటే అంత సన్నని నడుమున్న తల్లి. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఎందుకండి ఇవి అని మీకు అనుమానం రావచ్చు. ఈ నామాలు ఇందులో ఉండేటటువంటి బీజాక్షర సమన్వయం వేరు, రెండు అందులో ఉండేటటువంటి చమత్కారం వేరు. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తనముల గురించి మాట్లాడినప్పుడు అవి మీరు మాతృచిహ్నములుగా స్వీకరించిన నాడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నాకు అమ్మ లేకపోవడం ఏంటి, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది, నాకు అమ్మ ఎప్పుడూ ఉంటుంది అని మీకు ఒక ధైర్యం కలుగుతుంది. నన్ను కన్న తల్లి ఇవాళ ఆ శరీరం నాకు లేకపోవచ్చు, కానీ నాకు ఎప్పుడూ ఒక ధైర్యం ఏంటంటే నాకు అమ్మ లేకపోవడం అన్నది లేదు, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది అని నమ్మకం. నాకు అమ్మ ఉంది అని ఏమి నమ్మకం? నేను నా తల్లి స్తనముల వంక చూసినప్పుడు ఆ తల్లే నా తల్లి అని నమ్ముతాను. అప్పుడు ఏమిటి దోషం అందులో? నేను ఒక కొడుకుగా నిలబడి నమస్కరించడానికి అవి మాతృచిహ్నములు అవుతాయి. అలాగే అమ్మవారి నడువంత సన్నగా ఉంది అని చెప్పడం దేని కొరకు అంటే, ఎక్కడ సన్నటి నడుము కలిగినటువంటి స్త్రీ ఉంటుందో సాముద్రికంలో ఏమంటారంటే, నడుము చాలా సన్నగా ఉన్నట్లయితే ఆమె ఎక్కువ మంది సంతానానికి క్లేశము లేకుండా జన్మను ఇయ్యగలదు. నడుము చాలా విశాలంగా ఉంటే, స్థూలంగా ఉంటే ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎక్కువ మంది సంతానాన్ని కనలేదు అని సాముద్రికంలో మాట చెప్తుంటారు. అంతకన్నా దాని లోతుగా నేనేం పరిశీలనం చేసే ఉద్దేశంలో లేను. కాబట్టి ఇప్పుడు అమ్మవారి నడువంత సన్నగా ఉంది కాబట్టి ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఇన్ని బ్రహ్మాండములలో ఇంతమంది పిల్లల్ని ఆ తల్లి కన్నది. కాబట్టి ఈ నామాన్ని కూడా జగన్మాత స్వరూపంగా మీరు అనుసంధానం చేసి నమస్కరించాలి. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఇవాళ నామాలు కొంచెం వేగంగా అవుతున్నాయి డాక్టర్ గారు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అంటే ఒక్కొక్క నామం. ఈవిడ మా అమ్మగారండి అన్నప్పుడు ఇంకా అమ్మ గురించి స్తోత్రం అక్కర్లేదు. కొన్ని అంత అందంగా ఉంటాయి. ఈవిడ మా అమ్మ అనేటప్పటికీ నా యొక్క సమస్తమైన పూజ్య భావన అందులో నిలబడిపోతుంది. అంత పూజ్య భావనతో కూడుకున్న దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. నేను మా అమ్మ అంటే కోటేశ్వరారికి చాలా గౌరవం అని మీకు నమ్మకం ఉందనుకోండి, మా అమ్మగారి చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చే అదృష్టం నాకు వచ్చే జన్మలోనైనా కలిగిందనుకోండి, కలిగితే నేను మా అమ్మ చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చి ఓ కుర్చీలో మా అమ్మని కూర్చోబెట్టాను అనుకోండి, ఈవిడ కోటేశ్వరారు అమ్మగారు కాబట్టి మనం గౌరవంగా చూద్దామని మీకు ఎవరూ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే కోటేశ్వరారు అమ్మ గురించి అలా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయనకి బహుశా అమ్మ అన్న వస్తువు మీద చాలా గౌరవం ఉంటుంది. దానికి కోటేశ్వరారికి అమ్మ అంటే ఎంత గౌరవం ఉంది, ఏం చెప్పారు ఉపన్యాసాలు అవన్నీ మీరు తలుచుకోకర్లేదు. మా అమ్మని చూడగానే మీకు ఆ గౌరవం ప్రకటన అవుతుంది అంతే. ఈ నామాలు కూడా అంతే, అవి అమ్మతనానికి సంబంధించిన నామాలు. ఆ నామం చెప్పుకుని నమస్కారం చేస్తే చాలు, వాటికి వ్యాఖ్యానం అవసరం లేదు.
ఎందుకు ఆ వ్యాఖ్యానం అనవసరం కదా, అందుకు చేయట్లేదు అంతే. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. కటి అంటే మొల. అమ్మ ఎర్రటి చీర కట్టుకుంది. ఎర్రటి చీర కట్టుకుంటే అరుణారుణ కౌసుంభ, కుంకుమ పువ్వు ఎలా ఉంటుందో అంత ఎర్రటి చీర కట్టుకున్నటువంటి కారణం చేత అసలే అమ్మ ఎరుపు, అమ్మ కట్టుకున్న చీర ఎరుపు. ఈ రెండిటి వలన అరుణారుణమైనటువంటి కాంతులు వెదజల్లబడుతున్నాయి. ఈ ఎర్రటి కాంతి ఎక్కడుందో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. తెలుపులోంచి మిగిలిన రంగులు విడిపడేది ముందు ఎరుపు విడిపడ్డాకే, రంగులన్నీ తెలుపులో కలిసిపోయేది ఆ ఎరుపు కలిసిపోయాకే. కాబట్టి ఎరుపు ముందు కలిస్తే వెనక రంగులన్నీ కలిసిపోతాయి, ఎరుపు ముందు విడితే తర్వాత రంగులన్నీ విడితాయి. పరబ్రహ్మం నుంచి జీవుడిగా అజ్ఞానం చేత విడిపోవడానికి కారణము, ఈ సృష్టి జరిగినటువంటి క్రమంలో మనం విడిపోవడానికి కారణము అమ్మ మాయా అనబడేటటువంటి తెర. అమ్మ పాదాలు పట్టుకుంటే మళ్ళీ ఆవిడే ఆ ఎరుపు, ఆ తెర ఎత్తేస్తే మళ్ళీ శివుడిలో కలిసిపోతాం ఆ తెలుపులోకి. కాబట్టి ఆమె యొక్క పరమకారుణ్యము, ఆమె యొక్క సృష్టి, మనకిచ్చిన ఇంద్రియాలు, వేదం చెప్పిన భోగాలు మీరు అనుభవించండి అని పిల్లలకి అమ్మ సిద్ధం చేసినటువంటి ఈ ప్రపంచం, ఈ భోగస్థానములు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కారుణ్యమే. ఈ కారుణ్యము, ఈ ఆర్ద్రత, అమ్మ యొక్క ప్రేమ ఆవిష్కరింపబడితే అదే అమ్మ కట్టుకున్న ఎర్రటి బట్ట. దానికే అదేంటి, మనం ఆ బట్టని దర్శనం చేసినప్పుడు ఆ బట్టలో ఉన్న ఎర్రని కాంతిని చూసినప్పుడు అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది. ఆ ఎరుపు కాంతిలో మీకు ఏది గోచరం అవుతూ ఉంటుంది అంటే అమ్మ యొక్క ప్రేమ ద్యోతకం అవుతుంది. మీకు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎంతటి మొండివాడైనా కావచ్చు, ఎంతటి మూర్ఖుడైనా కావచ్చు, అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వచ్చినప్పుడు మాత్రం కదిలిపోనటువంటి వాడు లోకంలో ఎక్కడా ఉండడు. నాకు తరచూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి నన్ను ఏమని అడిగాడంటే, ఒక పని మీద వెళ్ళాలి, మీరు వస్తే ఆ పని అవుతుంది కోటేశ్వరారు, వాళ్ళకి అవతల వారికి మీరంటే చాలా గౌరవం, ఒక్కసారి మీరు నాతో రాగలరా అని అడిగాడు. అయితే తప్పకుండా వస్తానయ్యా, ఆ సంకల్పం చేసుకున్న పని చాలా మంచి పని, అది ఎవరిని మోసం చేసేదేం కాదు, నా వలన నీకు ఆ ప్రయోజనం కలుగుతుందంటే నేను కూడా వస్తాను అంటే, ఏమీ లేదండి మీరు నాతో వస్తే, ఈయన కోటేశ్వరారి స్నేహితుడు అనగానే మీరు వచ్చారు అంటే వాళ్ళు పొంగిపోయి నాకు ఆ పని చేసి పెట్టేస్తారు అంతే. ఒక్కసారి నాతో రాగలరా? తప్పకుండా వస్తాను. మేము వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, ఇదే మా ఇల్లు, ఒకసారి మా అమ్మగారిని చూసి ఎదురుగాని రండి అన్నాడు. ఆ మాటకి నేను కట్టుబడిపోయాను. అమ్మగారిని చూసి ఎదురుగానంటే సరిపదండి అన్నాడు. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవిడే మా అమ్మగారు అన్నాడు. అమ్మ నమస్కారం అమ్మ అన్నాడు. ఆవిడ ఇలా అనకుండా నమస్కారం బాబు అన్నారు. ఇలా అనాలని ఎక్కడుంది, నమస్కారం బాబు అన్నారు. చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని చూపిస్తానన్నాడు, అందుకని లోపలికి వచ్చాం. ఏమయ్యా బయలుదేరదామా అన్నాను. కాదు కాదు, ఒక్క కప్పు కాఫీ తాగిలిపోదాం మా అమ్మ చేత్తో అన్నాడు. అమ్మ చేత్తో కాఫీ మళ్ళీ లొంగాను. సరే తాగుదాంలేండి, కూర్చో, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారంటే ఒక పళ్ళెంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేశారు. మేము కాఫీ తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్ల, ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగారు, ఏరా అప్పుడే వచ్చేసామే అని అడిగారు పిల్లాడిని, వాళ్ళ అబ్బాయిని. అడిగితే అతను అన్నాడు, అమ్మ చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందమ్మా, ఆ పని మీద పెడుతున్నాను నేను, అందుకని ఇవాళ ఈయన్ని కూడా తీసుకొచ్చాను, ఒకసారి నిన్ను చూపిద్దామని తీసుకొచ్చానమ్మా. ఆవిడ అప్పుడప్పుడు నా ప్రసంగాలకు వచ్చేవారు. బాబు చాలా సంతోషమయ్యా నువ్వు కూడా వచ్చావు అని మాట్లాడారు. నాన్న నువ్వు చాలా ముఖ్యమైన పని మీద ఉన్నావా, అయితే ఇవాళ అందుకు వచ్చావా ముందన్నారు ఆవిడ. అవునమ్మా అన్నాడు అతను. అయితే నాన్న వెళ్ళిరా అన్నారు. కాఫీ ఇచ్చారు, తాగేశాం. మేము బయటకు వచ్చేసి స్కూటర్ ఎక్కబోతుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ ఇవాళ మా అమ్మగారి వేలు తలుపులో పడిపోయింది చూశారా అన్నాడు. అంటే అతను ఎవరి వేలు అన్నాడు. మీ మమ్మీదే అంకుల్, మా అమ్మగారిదేనో, ఇందాక వాచ్మెన్ వాళ్ళు కట్టారు అన్నాడు. ఇతను మళ్ళీ స్కూటర్ స్టాండ్ వేసి ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇతను, అమ్మ నీకు వేలు దెబ్బ తగిలింది కదా అని అడిగాడు. అడిగితే ఆవిడ వేలు చూపిస్తే నేను తెల్లపోయాను, పప్పు అయిపోయింది, వేలులో పడిపోయింది. ఆవిడ ఎవరితోనో మాట్లాడుతూ ఇలాగా వేలు తలుపులో పెట్టుకుని ఉన్నారట. ఉంటే ఈ పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తడంలో విసురుగా ఎవరో తలుపు కొట్టుకోవడంలో అది బడేల్మని వేసేసుకోవడంలో ఈ వేలు పప్పు అయిపోయింది ఆవిడకి, అందులో నలిగిపోయి ఇదంతా రక్తం కారిపోయి ఇంత వాచిపోయింది. మా అబ్బాయి వస్తాడు, హాస్పిటల్కి వెళ్తాను, మా అబ్బాయి వస్తాడని కూర్చున్నారు. వాడు తొందరగా వచ్చాడు, మా స్నేహితుడు. ఒరే నాకు వేలు దెబ్బతిందిరా, అందుకని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆవిడ అడగలేదు. ఆవిడ
వచ్చావా అన్నారు. కోటేశ్వరరావు వచ్చారు, చాలా సంతోషం నాయన అన్నారు. ఆయన కూడా వచ్చారు, కొంచెం కాఫీ పెట్టంటే ఆ తల్లి ఆ చేత్తో కాఫీ పెట్టారండి. కాఫీ పెట్టి ఇచ్చారు కొడుకు ప్రేమకి. ఇద్దరికీ కాఫీ ఇస్తే ఆవిడ చెప్పలేదు వేలు పప్పు అయిపోయిందని. నువ్వు ముఖ్యమైన పని మీద ఉన్నావా అని అడిగారు. అవునమ్మా ముఖ్యమైన పని మీదే, ఇవాళ ఈయన్ని కూడా తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే వెళ్ళిరా నాన్న అన్నారు. ఈ పిల్లలు చెప్తే వెనక్కి వెళ్ళాడు. ఆ వేలు చూసి తెల్లబోతే నేను దిక్కుమాలిన పని, ఇవాళ నువ్వు రావక్కర్లేదా అని చేయిస్తాను, ముందు మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళవయా అంటే అతను పని చేయించామనుకోండి, అది వేరు విషయం. అదే నేను చేయించింది ఉంది, ఆ జగదంబ అనుగ్రహం, నేను వెళ్ళాను, పాపం వాళ్ళు చేసి పెట్టేశారు, వేరు విషయం. ఆ వేలు కట్టించాడు. నాకు మీరు నమ్మండి నమ్మపోండి, ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. అమ్మ అంటే ఇది కదా, అసలు అమ్మ అన్న మాట లోకంలో ఎంత గొప్పదిరా. ఇంకోళ్ళు ఎవరైనా అయితే ఆ స్థానంలో అలా ప్రవర్తించగలరా? ఆ అమ్మ ప్రేమ అటువంటిది. ప్రాణం పోయేటప్పుడు కూడా అమ్మ కోరే కోరిక ఏమిటంటే ఆ కొడుకు గుండెల మీద తలపెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మరణ బాధ కూడా ఆవిడికి కొడుకు గుండెల మీద ఉండగా తగ్గిపోతుంది. అందుకే కొడుకు చేతిలో చచ్చిపోవడం, కాశీలో చచ్చిపోవడం అని ఎంత చిత్రంగా ఉంటుందంటే, వాళ్ళు ఆఖరణ కోరుకునేది జీవితాన్ని పండించుకున్న భర్తను అడగరండి. కడుపున పుట్టినటువంటి బిడ్డడి కోసం వెంపర్లాడిపోతారు. ఆ వెంపర్లాడిపోయి ఆ కొడుకు వస్తే వాడి తొడ మీద తలపెట్టుకునేటప్పటికి అంత మరణ బాధ కూడా మర్చిపోయి చాలా తేలిగ్గా ఊపిరి వదిలిపెట్టేస్తాడు. ఆ కొడుకు వెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తే శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ కొడుకు 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 కడుపున పుట్టిన వాళ్ళంటే అంత పిచ్చి ప్రేమ. ఒక తల్లి లోకంలో అమ్మ అంటే అంత ప్రేమ. ఆ ప్రేమని నువ్వు ఏది పెట్టి కొలవలేవు, అవధి లేదు. అమ్మ ప్రేమని కొలవగలిగినటువంటి వాడు ఈ సృష్టిలో పుట్టలేడు. అది హద్దుండదు ఆ ప్రేమకి, ఏ త్యాగమైనా చేసేస్తుంది ఆవిడ అమ్మ. ఇంత ప్రేమ కలిగినటువంటి అమ్మ ఏమని నీకు నేను చెప్పగలను అమ్మ కాంతిని. కాబట్టి వసిన్యాది దేవతలు ఎంచుకున్న మార్గం ఏమిటంటే అమ్మ కట్టుకున్న చీర కాంతులతో చెప్తున్నారు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ. తటీ తటీ అంటే అదో గమ్మత్తు. ఆ ఆంబ్రిడితంలో ఒడ్డున ఉన్నటువంటి చెట్టులా ఆ తల్లి ఎన్ని మాటలు వంగిందో నీకోసం, ఆ నడుము అరిగిపోయింది నీకోసం వంగడంలో. ఆ నడుముకి కట్టిన బట్ట, ఆ చీరలోంచి వస్తున్నటువంటి కాంతులు ఈ లోకం మీద ఆ తల్లికి ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ. ఈ ఇంద్రియాలు ఇస్తే ఒక్కసారి ఆ జగదంబని దర్శనం చేద్దాం తనివి తీరా అన్నవాడు లేకపోవచ్చు, కానీ కంటికి వెలుతురు ఆవిడ అలాగే ఉంచింది. ఆవిడికి వెళ్ళి ఏ సేవ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ శరీరములకు తుష్టిని పుష్టిని శక్తిని ఇస్తూనే ఉంది. మనం లోకంలో ఉన్న పదార్థాలన్నింటినీ అనుభవించేస్తున్నాం. అమ్మకి నైవేద్యం పెట్టామో లేదో మనకి తెలియదు, కానీ అమ్మ మాత్రం మనకి ఆ శక్తిని అలాగే ఉంచుతోంది. నేను సభాముఖంగా అనొచ్చు అనకూడదో, కానీ అమ్మవారి ఇచ్చినటువంటి తేజస్సుని చాలా దారుణంగా మనం వ్యయం చెయ్యొచ్చు, కానీ ఆవిడ నింపుతూనే ఉంది తేజస్సుని. ఇంత చేస్తున్న అమ్మ యొక్క వాత్సల్యము లేకపోతే, ఆవిడ కారుణ్యము లేకపోతే, నిజంగా నువ్వు ఆవిడిచ్చిన శక్తినికి చేస్తున్న వ్యయాన్ని ఆవిడికి లెక్క చెప్పవలసి వస్తే, ఈ తప్పుడు లెక్కలకు ఆవిడ కానీ నిన్ను నిలదీస్తే ఎవడికి జీవితంలో శక్తి అన్నది ఉండదు. అయినా ఉంటోంది శక్తి అంటే ఆ తల్లి యొక్క అనురాగం, ఆ తల్లి యొక్క ప్రేమ. బిడ్డలు వీళ్ళు కాకపోతే ఎవరు చేస్తారులే తప్పు, దిద్దుదామని ఆవిడ చూస్తూనే ఉంది. ఆ హద్దులేని ప్రేమ ఉందే, అది అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అందుకే ఉత్తర రామచరిత్రంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. సీతమ్మ తల్లిని ఒక ఋషిపత్ని కలుసుకుంది. ఆవిడెవరు? ఏ సామాన్యమైనటువంటి ఆవిడ కాదు, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతీదేవి. అరుంధతీదేవి కలుసుకున్నప్పుడు ఆవిడని ప్రియమార సమాచారం అడిగి సీతమ్మకి నమస్కారం చేసింది. చేస్తే సీతమ్మంది ఆవిడ నరుడి భార్యగా ఉంది. ఆవిడంది, అమ్మ మీరు పెద్దవారు, మీరు వశిష్ఠుడి ఇల్లాలు అరుంధతి, మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడంది, నమస్కారమునకు యోగ్యత దేని వలన వస్తుందో తెలుసా? వయస్సు వలన రాదు, లేకపోతే సాధించిన విజయముల వలన రాదు, కూడపెట్టుకున్న ధనం వల్ల రాదు, చదువుకున్న పుస్తకాల వల్ల రాదు, చేసిన పూజల వల్ల రాదు. నీ నడువడి ఎలా ఉంది అన్నదాన్ని బట్టి నీకు పూజనీయత వస్తుంది.
నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి నిన్ను పూజించవలసి ఉంటుంది. నీ చారిత్రమును దృష్టిలో పెట్టుకుని నిన్ను గౌరవించవలసి ఉంటుంది. అలా చూసినప్పుడు నీకన్నా చారిత్రమున్న తల్లి ఈ లోకంలో ఎవరుందమ్మా? ఇన్నిటిని విడిచిపెట్టి భర్త కోసం అరణ్యవాసానికి వచ్చావు. ఒక్కనాడు ఎందుకు అలా చేశారండి అన్న మీ నాన్నగారి మాట వినకపోతే కొంపలు అడిపోయాయి అని ఒక్కనాడు అనలేదు. తల్లి నీ వంటిది నమస్కార యోగ్యతని పొంది ఉండకపోతే ఇంకెవరు పొందుతారమ్మా, అందుకు నమస్కరించాను అంది. కాబట్టి మీరు చూడండి, వాత్సల్యము, ఆ కాంతి, ఇంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి పట్టుకెళ్లి రావణాసురుడు శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి అనరాని మాటలంటున్నా ఆ తల్లి పరిస్థితి ఏమిటో ఒక్క మాటలో చెప్పారు వాల్మీకి మహర్షి. శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో కోపం కాని, ఆ నవ్వులో అవహేళన కాని ఏమీ లేవు. అయ్యయ్యో పిల్లాడు దారి తప్పిపోయాడే, వీడు బాగుపడతాడా, వీడు ఎప్పటికైనా ఈ మాట తీరు మార్చుకుంటాడా, వీడి మాటకి మర్యాద వస్తుందా, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో వీడికి ఎప్పటికైనా తెలుస్తుందా అన్న బెంగతో నవ్వింది. కాబట్టి ఆవిడ శుచిస్మిత. ఎక్కడ ఉన్నా తల్లి ఏ రూపంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నా, ఆఖరికి మనింట్లో అమ్మగా ఉన్నా, పక్కింట్లో అమ్మగా ఉన్నా, ఆ అమ్మతనం యొక్క ప్రేమ అంతే. ఆ ప్రేమకి అవధి అన్నది ఉండదు లోకంలో. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.